హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 2 చాప్టర్ 1 క్లినికల్ ల్యాబొరేటరీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేటువంటి టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అయితే చూద్దామండి. ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో 25 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, మరి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ కూడా మరొక 25 అయితే బిట్స్తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో కొంచెం టఫ్గానే ఉంటుందండి ఇది, అందరు కూడా గమనించాలి ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే. ఓకేనా, బట్ మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఏ జిల్లా నుండి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మరి అప్లై చేశారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, సో గాయస్, ఇటీవల మనము బాలాజీ చిరబోయిన సార్ వాళ్ళ యాప్లో మనం లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, క్వాలిటీ కంటెంట్ పరంగా కావచ్చు, పర్ఫెక్ట్గా ఉందండి. చాలామంది మన స్టూడెంట్స్ అయితే ఇప్పటికే తీసుకున్నారు. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా 8,000 రూపాయల కోర్స్ని కేవలం 3,500కే ఇస్తున్నామండి ప్రజెంట్. అయినా కూడా ఇంకా మన కోడ్ యూజ్ చేస్తే తేజ1 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు కనుక ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఓకేనా, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా డైలీ బేసిస్లో వస్తాయండి వీడియోస్ అన్నీ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా కొత్త సబ్జెక్ట్ అండి, ఇప్పటివరకు చేసినవి కాదు. సో మనకు నార్మల్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మన జిఎస్ అన్నీ ఉంటాయి, మనకి డైరెక్ట్ కోర్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది అలా కాదండి, కొత్తగా చేశారు సబ్జెక్ట్, కొత్త టాపిక్స్ కాబట్టి కొత్తగా చెప్తున్నారు. అన్నీ కూడా మీకు ప్రతిరోజు డైలీ వైజ్గా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కనుక ఉన్నట్లయితే తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఫుల్ కోర్స్ మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అమౌంట్ 3,500 కదా అని ఆలోచించకండి ఫ్రెండ్స్. 3,500తో మన లైఫే టర్న్ అయిపోవచ్చు. జాబ్ తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా ఎక్కడ కూడా లేదండి ఫుల్ కోర్స్, మనకు అందుబాటులో లేదు. ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లో కూడా లేదు, గమనించాలి అందరూ కూడా. సో ఇంకా మన టెస్ట్ సిరీస్ గురించి కూడా చూద్దాం. మన యాప్లో కూడా మెగా గ్రాండ్గా అయితే మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసామండి. కేవలం 299 రూపాయలకి అందిస్తున్నామండి. ఓకేనా, ప్రతిరోజు అందరు గమనించాలి, ప్రతిరోజు 100 MCQస్ని మరి దీంట్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చండి. PDF ఫైల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ప్రతిరోజు మన ఛానల్లో క్లాస్ చెప్తున్నాను, కొన్ని ప్రశ్నలు. సో 100 బిట్స్ మాత్రము మన యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తున్నాను PDFతో సహా. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి దగ్గర టెస్ట్ సిరీస్ ఉండాలి అండి. ఓకేనా, మీకు చాలా యూజ్ అవుతుంది. మీకే తర్వాత తెలుస్తుంది దీని యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది. ప్రొఫెషనల్ చేత వీటిని చేపిస్తున్నాము. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, వెంటనే తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఫుల్ కోర్స్ యాప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ యాప్ ఉంటుంది, 2 ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. 2 తీసుకున్నా కూడా ఇంకా బెటర్ నన్ను అడిగితే. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనం మార్నింగ్ సెషన్లో మరి యూనిట్ 2 చాప్టర్ 1 క్లినికల్ ల్యాబొరేటరీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే ఇందులో ఉండేటువంటి కెమికల్స్ని, ఓకేనా, అన్నిటిని ఏ యొక్క మెజర్మెంట్స్తో చూస్తాము అని చెప్పేసి అయితే 25 క్వశ్చన్స్ అయితే చూసామండి. సో చాలామందికి క్లియర్గానే ఉందన్నారు, బట్ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నారు. అందుకే పార్ట్ 2 అనేది చేస్తున్నానండి. అందరూ కూడా గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ మెజర్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకుని అయితే మీకు ఇవి రూపొందించి అందజేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, మరి 25th వరకు చూసాము, 26th నుంచి రిమైనింగ్ అయితే చూద్దాము. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరియా ఇన్ బ్లడ్? అంటే మన రక్తంలో యూరియా యొక్క కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది? రక్తంలో యూరియా కాన్సన్ట్రేషన్ను వ్యక్తీకరించడానికి ఏ యూనిట్ని మనం వాడదాము? రక్తంలో యూరియా కాన్సన్ట్రేషన్ సింపుల్. ఓకే, మోల్స్, మిల్లీ మోల్స్ పర్ లీటర్, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, బోత్ A and B. ఆన్సర్ ఆప్షన్ డి అండి, A and B అండి, రెండు కూడా సరైనవే. ఓకేనా, మిల్లీ మోల్స్ పర్ లీటర్ లేదా
మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఓకేనా, మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అనేది మిల్లీ మోల్స్ పర్ లీటర్లో 10వ వంతు ఉంటుందండి. సింపుల్. ఓకే, గమనించాలి. వివరాలు చూద్దాం ఒకసారి. సో ఎంత డిఫికల్ట్గా ఉన్నా కూడా మీకైతే క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, యూరియా కాన్సన్ట్రేషన్ను మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లేదా మిల్లీ మోల్స్ పర్ లీటర్లో వ్యక్తీకరిస్తారు. ఇది ప్రాంతం మరియు ల్యాబొరేటరీ ఆధారంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ యూనిట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైలురుబిన్ ఇన్ బ్లడ్. బైలురుబిన్ బ్లడ్ అంటే రక్తంలో బైలురుబిన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే దాని యొక్క శాతము ఎంత ఉందో తెలుసుకోవడానికి మనము ఎలా తెలుసుకుంటాము, ఏ యూనిట్స్లలో తెలుసుకుంటాము. ఓకేనా, యా, ఆన్సర్ ఆప్షన్ సి అండి, మైక్రోమోల్స్ పర్ లీటర్ అండి. ఎంతండి? మైక్రో, ఇది మ్యూ అంటారండి దీన్ని. ఓకేనా, మ్యూ అంటే మైక్రోమోల్స్ పర్ లీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం క్లియర్గా. బైలురుబిన్ కాన్సన్ట్రేషన్ను సాధారణంగా మైక్రోమోల్ పర్ లీటర్లలో కొలుస్తారు. ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్టుల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీడియోస్ని 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక అర్థం కానట్లు అనిపిస్తే మరొకసారి చూడండి, క్లియర్ అవుతుంది. ఓకే, హౌ మెనీ మిల్లీ లీటర్స్ ఆర్ ఇన్ 0.75 లీటర్స్? 0.75 లీటర్లలో ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక లీటర్లో ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటుందండి? 1000 మిల్లీ లీటర్లు ఉంటుంది. అదే 0.75 లీటర్స్లో ఎన్ని మిల్లీ లీటర్స్ ఉంటుంది? సింపుల్ కదా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 750 మిల్లీ లీటర్స్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ ఎంత? 30 లీటర్ అండి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, 1 లీటర్ అంటే 1000. ఓకే, 3 లీటర్స్ అంటే ఎంత? 750. సింపుల్ క్వశ్చన్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, యా, చూద్దాం. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. కాబట్టి 0.75 లీటర్ ఈక్వల్ టు 0.75 into 1000 అంటే 750 మిల్లీ లీటర్స్ ఎంఎల్. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ osmolality in a clinical laboratories? క్లినికల్ ల్యాబొరేటరీలలో ఆస్మోలాలిటీని కొలవడానికి ఏ యూనిట్ వాడతారు? ఆస్మోలాలిటీని కొలవడానికి టు మెజర్ ఆస్మోలాలిటీ ఏ యూనిట్ వాడతారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, MOSM పర్ కేజీ. MOSM పర్ కేజీ. దీని యొక్క అబ్రివేషన్ కూడా చూద్దాము, డోంట్ వర్రీ. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే ఆస్మోలాలిటీ అనేది ద్రావణంలోని ఘన కణాల సాంద్రతను సూచిస్తుందండి. ఏం సూచిస్తుంది? ఆస్మోలాలిటీ అనేది ఒక ద్రావణంలో ఘన కణాలు ఉంటాయి కదండి. ఓకేనా, ఆ పార్టికల్స్. ఓకే, వాటి యొక్క సాంద్రతను సూచిస్తుంది. ఇది మిల్లీ ఆస్మోల్ పర్ కిలోగ్రామ్ అంటారండి. ఏంటండి? మిల్లీ, ఎం అంటే మిల్లీ, ఓ అంటే ఆస్మోల్, పర్ కిలోగ్రామ్. ఓకేనా, మిల్లీ ఆస్మోల్ పర్ కిలోగ్రామ్లలో మరి దీన్ని సూచిస్తుంది. దీన్ని మనం ఏమంటాం? ఆస్మోలాలిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. కన్వర్ట్ 0.1 grams deciliter to milligrams per deciliter. గ్రామ్స్ పర్ డెసిలీటర్ టు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్కి దాన్ని మార్చండి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే గ్రామ్స్ పర్ డెసిలీటర్స్ నుంచి మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్కి అయితే మనము మారుస్తున్నాము. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దామండి క్లియర్గా. గ్రాములను మిల్లీగ్రాములుగా మార్చడానికి 1000తో గుణించాలండి. దేంతో అండి? 1000తో గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 0.1 grams పర్ డెసిలీటర్ ఈక్వల్ టు అంటే 0.1 into 1000 ఎంత అండి? సింపుల్ కదా, 100 వస్తుంది ఇక్కడ మనకి. సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకేనా, మిల్లీగ్రామ్స్ని, ఓకే ఇక్కడ చూడండి, గ్రామ్స్ పర్ డెసిలీటర్స్ని
మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్లోకి మార్చాలంటే, ఓకేనా, గ్రామ్స్ని మిల్లీగ్రామ్స్లోకి మార్చాలంటే, ఓకేనా, చాలా సింపుల్ అండి. 1000తో భాగిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ కామన్లీ యూజ్డ్ ఫర్ మెజరింగ్ సీరం క్రియాటినిన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్? సీరం క్రియాటినైన్ కొలవడానికి అమెరికాలో సాధారణంగా ఏ యూనిట్ వాడుతారు? ఏ యూనిట్ అండి? మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, మిల్లీమోల్స్ పర్ లీటర్, మైక్రోమోల్స్ పర్ లీటర్ అండ్ గ్రామ్స్ పర్ లీటర్. ఏది వాడతారండి? ఆప్షన్ ఏ అండి, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అమెరికాలలో సీరం క్రియాటినైన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. సో కొంచెం వాయిస్ అనేది డిఫరెన్స్గా వస్తుందండి, అందరూ కూడా కొంచెం క్షమించగలరు. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా సో వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ క్లాస్కి ఈ క్లాస్కి కొంచెం చేంజ్ అయింది కదా, సో కొంచెం సెట్ అయ్యే వరకు కొంచెం భరించాలి. చాలామంది కామెంట్ చేస్తున్నారు వాయిస్ బాగాలేదని. మనం వాయిస్గా చూడాల్సింది కంటెంట్ ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మనకు కావాల్సింది కంటెంట్, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ మైక్రోమోల్స్ ఆర్ ఇన్ 1 millimole? హౌ మెనీ మైక్రోమోల్స్ ఆర్ ఇన్ 1 millimole? ఒక మిల్లీమోల్లో ఎన్ని మైక్రోమోల్స్ అనేవి ఉంటాయి అంటే మిల్లీమోల్స్ని మైక్రోమోల్స్లోకి కన్వర్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. చూద్దాం మరి ఆన్సర్. ఆప్షన్స్ అండి, 1000 మైక్రోమోల్స్ అండి. అంటే 1 millimole ఈక్వల్ టు ఎంత అండి? 1 millimole ఈక్వల్ టు 1000 మైక్రోమోల్స్ అండి. 1000 మైక్రోమోల్స్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఓకేనా. దాంట్లో కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఇస్తారు చూడండి, 1 millimole ఈక్వల్ టు 1000 మైక్రోమోల్ అండి. ఇది మాలిక్యులర్ కొలతల్లో సాధారణ మార్పిడిగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్బ్యూమిన్ ఇన్ సీరం? అల్బ్యూమిన్ అండి, మన సీరంలో అల్బ్యూమిన్ లెవెల్స్ని కొలవడానికి ఏ యూనిట్ ఉపయోగిస్తాము? ఏ యూనిట్ అండి? గ్రామ్స్ పర్ డెసిలీటర్, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్, మిల్లీమోల్స్ పర్ లీటర్, మైక్రోమోల్స్ పర్ లీటర్. దేన్ని కొలుస్తాం మనము? ఆన్సర్ ఆప్షన్ 1, గ్రామ్స్ పర్ డెసిలీటర్స్లలో మరి సీరంలో ఉన్నటువంటి అల్బ్యూమిన్ కాన్సన్ట్రేషన్ వ్యక్తపరచడానికి ఈ యూనిట్ ఉపయోగిస్తాము, గ్రామ్స్ పర్ డెసిలీటర్, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు కూడా అదే ఉంటుంది ఆల్మోస్ట్. సీరంలో అల్బ్యూమిన్ కాన్సన్ట్రేషన్ను తరచుగా గ్రామ్స్ పర్ డెసిలీటర్లో కొలుస్తారు. ముఖ్యంగా లివర్ ఫంక్షన్ మరియు పోషక స్థితిలో పరీక్షల్లో దీన్ని అయితే ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కన్వర్ట్ 45 మిల్లీగ్రామ్స్ డెసిలీటర్ టు గ్రామ్స్ పర్ లీటర్. మిల్లీగ్రామ్స్ని గ్రామ్స్లోకి మార్చాలండి. సింపుల్, మిల్లీగ్రామ్స్ని ఏం చేయాలి? గ్రామ్స్లోనికి. 45 మిల్లీగ్రామ్స్ని గ్రామ్స్లోకి మార్చాలి, పాయింట్స్లలో వస్తుంది, ఓకేనా. డివైడెడ్ బై 1000 చేస్తే ఆన్సర్ వస్తుందండి. సింపుల్, డివైడెడ్ బై 1000. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 0.45 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. డివైడెడ్ బై అంటే 45కి డివైడెడ్ బై 1000 వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సారీ అండి, సో గమనించాలి అందరూ కూడా. మిల్లీగ్రామ్స్ని ఒక్క నిమిషం, ఇక్కడ చూసినట్లయితే మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ని గ్రామ్ పర్ లీటర్కి మార్చాలంటున్నారు కదా ఇక్కడ. సో మిల్లీగ్రామ్స్ని ఇక్కడ డెసి లీటర్ నుంచి మళ్ళీ లీటర్కి కన్వర్ట్ అయింది చూడండి, అందుకే ఇక్కడ చేంజ్ అయింది. ఒకవేళ మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ అని ఇచ్చారనుకోండి, ఓకేనా, మిల్లీగ్రామ్స్ టు డెసిలీటర్ టు గ్రామ్స్ టు డెసిలీటర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు 1000తో భాగించాలి, ఓకేనా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు వెరైటీగా? మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ టు గ్రామ్స్ పర్ లీటర్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం దేంతో భాగించాలంటే 10తో భాగించాలండి. సింపుల్గా గుర్తుంచుకోండి అండి, ఇది ఇంపార్టెంట్, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ మనము మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ అండ్ గ్రామ్స్ పర్ లీటర్ అన్నారు కాబట్టి 10. ఒకవేళ ఇక్కడ కూడా గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఇచ్చారనుకోండి, అప్పుడు 1000 వస్తుంది, ఓకేనా. చిన్న లాజిక్ అండి ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కామన్లీ యూజ్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ హెమటోక్రైట్? హెమటోక్రైట్ కొలవడానికి సాధారణంగా వాడే యూనిట్ ఏంటి? హెమటోక్రైట్. ఆన్సర్
పర్సంటేజ్, మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్, మిల్లీమోల్స్ పర్ లీటర్, గ్రామ్స్ పర్ డెసిలీటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పర్సంటేజ్ ఉపయోగిస్తాను. అంటే పర్సంటేజ్ శాతాలలో దీన్ని కొలవడము జరుగుతుంది హెమాటోక్రిట్ కొలవడానికి. ఓకే, చూద్దాం. హెమాటోక్రిట్ అనేది రక్త వాల్యూమ్లో ఎర్ర రక్త కణాల వాటా అండి. రక్తంలో ఎర్ర రక్త కణాల వాటా ఎంత శాతం ఉందని తెలియచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయని తెలుసుకోవడానికి వాడేటువంటి టెస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. కన్వర్ట్ 0.25 లీటర్స్ టు మిల్లీలీటర్స్ ఎంఎల్. ఓకేనా, 0.25 ఎంఎల్ టు ఎంత అండి, లీటర్స్ టు మిల్లీలీటర్స్కి మార్చాలని అడుగుతున్నారు. అంటే ఏమొస్తుందని ఇక్కడ ఇంటూ 1000 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇంటూ 1000 ఆన్సర్ ఆప్షన్ బి అండి, 250 ఎంఎల్ అయితే వస్తుంది. మిల్లీలీటర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఈజీ అండి. ఏంటి ఇక్కడ మిల్లీలీటర్స్ లీటర్స్ ఒకటే కాబట్టి, ఇంతకుముందు మిల్లీలీటర్స్ ప్లస్ డెసి లీటర్స్ అని ఇచ్చారు కాబట్టి అక్కడ 10తో భాగించాము కదా. ఇక్కడ సేమ్ ఇచ్చారు కాబట్టి కొలతలు సేమ్, అంటే దీన్ని ఏమంటారంటే ఒకే ప్రమాణాలు అంటారు వీటిని. ఓకేనా, లీటర్స్ మిల్లీలీటర్స్ ఒకే ప్రమాణానికి సంబంధించినవి కాబట్టి కన్వర్ట్ చేయడం ఈజీ. ఒకవేళ దీన్ని చేంజ్ చేశారనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్ట్ 0.25 లీటర్స్ టు మిల్లీలీటర్స్ బై డెసిలీటర్స్ అని ఇచ్చారనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, అది ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇక్కడ 1000తోని ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ ప్రెషర్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ సెట్టింగ్స్. అంటే ల్యాబొరేటరీ సెట్టింగ్స్లో ప్రెషర్ కొలతలకు ఎస్ఐ యూనిట్ ఏమిటి? ప్రెషర్ కొలతలకండి దేన్ని ఉపయోగిస్తారు? పాస్కల్, ఎంఎంహెచ్జి. ఓకే, ఎంఎంహెచ్జి. నెక్స్ట్ కేపిఏ, ఏటీఎం దేన్ని ఉపయోగిస్తారండి? పాస్కల్, పిఏ అనేటువంటి దాన్ని మరి ల్యాబొరేటరీ సెట్టింగ్స్లో ప్రెషర్ కొలతలకు దీన్ని ఉపయోగించడము జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. ఎస్ఐలో ప్రెషర్ కొలతకు యూనిట్ పాస్కల్, కానీ రక్తపోటు కొలతల్లో ఎంఎంహెచ్జి మరియు కేపిఏ వంటి యూనిట్లు ఎక్కువగా వాడుతారు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కన్వర్ట్ 1000 మైక్రోగ్రామ్స్ టు గ్రామ్స్. మైక్రోగ్రాములని గ్రాముల్లోకి మార్చాలంటున్నారు. ఈజీ అండి ఇది. ఓకేనా, 1000 మైక్రోగ్రామ్ టు గ్రామ్స్లోకి ఏ విధంగా మార్చాలి? సేమ్ పైన దానిలాగానే అండి. ఓకేనా, 1 గ్రామ్ ఈక్వల్ టు 1000 మైక్రోగ్రామ్స్. ఓకేనా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 0.001 గ్రామ్స్ అవుతుందండి. ఓకేనా, 0.001 గ్రామ్స్ అయితే అవుతుంది మైక్రోగ్రామ్స్ని గ్రామ్స్లోకి మార్చినప్పుడు. ఓకేనా, గమనించాలి. ఇక్కడ ఏం చేయాలి మరి మనము? సో మైక్రోగ్రామ్స్ను గ్రాములుగా మార్చడానికి 1000తో భాగించాలండి. ఓకేనా, అంటే 1000 మైక్రోగ్రామ్స్ ఈక్వల్ టు 0.01 గ్రామ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పడిందండి 1000 అది. ఓకే, నెక్స్ట్, which unit is used to measure serum glucose concentration in the international system of units? SI యూనిట్స్లో సీరం గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ను కొలవడానికి ఏ యూనిట్ వాడుతారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మిల్లీమోల్స్ పర్ లీటర్. మిల్లీమోల్స్ పర్ లీటర్. చూద్దాం. ఎస్ఐ యూనిట్స్లో సీరం గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ను సాధారణంగా మిల్లీమోల్స్ పర్ లీటర్లో కొలుస్తారు. కొన్ని దేశాల్లో మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్లో కొలుస్తారు. అమెరికా లాంటి దేశాల్లో కొలుస్తారండి. ఓకే, నెక్స్ట్, కన్వర్ట్ 150 milligrams per deciliter of glucose to millimolస్ per లీటర్. ఇక్కడ మిల్లీమోల్స్ పర్ లీటర్ అన్నారు, గమనించాలి అందరూ కూడా. ఇక్కడ చూడండి, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అన్నారు ఇక్కడ. అండ్ దీన్ని మిల్లీమోల్స్ పర్ డెసిలీటర్ అంటే ఈజీ అయ్యేది మనకి, కానీ ఇక లీటర్ అన్నారు చూడండి. ఇక్కడ మనము ఆలోచించి దీనికి ఆన్సర్ చేయాలి. సో ముందుగా ఆన్సర్ ఏంటో చూసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ
ఆప్షన్ బి 5.55 మిల్లీ మోల్స్ పర్ లీటర్ అవుతుందండి. 5.55 మిల్లీ మోల్స్ పర్ లీటర్. ఏ విధంగా వచ్చిందనేది ఇక్కడ మెన్షన్ చేశాను, క్లియర్గా చూద్దాం. మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ని మిల్లీ మోల్స్ పర్ లీటర్కి గ్లూకోజ్ కోసం మార్చడానికి 18తో భాగించాలండి. దేంతో? 18తో. ఎందుకంటే గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 180 గ్రామ్స్ పర్ మోల్ మరియు యూనిట్గా మార్చడానికి 10తో గుణిస్తాము. కాబట్టి 150 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ డివైడెడ్ బై 18 ఈక్వల్ టు 5.55 మిల్లీ మోల్స్ పర్ లీటర్గా ఇది అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఇలాంటివే మ్యాక్సిమం రావచ్చు, కొంచెం డిఫికల్ట్గా ఉండేవి ఎగ్జామ్లో. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ ఎంజైమ్స్ ఇన్ ఎ క్లినికల్ బయోకెమిస్ట్రీ? ఎంజైమ్స్ని మెజర్ చేయడానికి ఏం ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్. ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్. చూద్దాం వివరాలు. ఎంజైమ్ యాక్టివిటీని క్లినికల్ బయోకెమిస్ట్రీలో సాధారణంగా ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్లో కొలుస్తారు. ఇది నిర్దిష్ట యాక్షన్ను కాటలైట్ చేసి ఎంజైమ్ పరిమాణాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఫర్ మెజరింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ లైక్ అ సోడియం ఇన్ ద బ్లడ్? సోడియం, రక్తంలో సోడియం వంటి ఆయాన్ల కాన్సన్ట్రేషన్ కొలవడానికి SI యూనిట్ ఏంటి? సోడియం ఆయాన్లను కొలవడానికి మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, మిల్లీ మోల్స్ పర్ లీటర్, గ్రామ్స్ పర్ డెసిలీటర్, మైక్రోమోల్స్ పర్ లీటర్. ఆప్షన్ బి అని మిల్లీ మోల్స్ పర్ లీటర్లలో మరి దీన్ని కొలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. క్లినికల్ ప్రాక్టీస్లో సోడియం వంటి ఆయాన్ల కాన్సన్ట్రేషన్ను మిల్లీ మోల్స్ పర్ లీటర్లలో కొలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, convert 75 milligrams of calcium Ca2+ to millimoles. Atomic weight of calcium 40 grams per mole అండి. ఓకే, అటామిక్ వెయిట్ ఎంత అండి కాల్షియంది? 40 grams per mole. ఇక్కడ మనకు ఇవన్నీ యూజ్ చేసుకొని చిన్న ఫార్ములా ఉంటుందండి, దీన్ని మనము ఆన్సర్ చేద్దాం. సో ఏ విధంగా చేయాలనేది కూడా మీకైతే క్లియర్గా ఇస్తాను, ఒకసారి చూద్దాం. 75 మిల్లీగ్రాముల కాల్షియంని మిల్లీ మోల్స్లోకి మార్చండి. దీని యొక్క అటామిక్ వాల్యూ ఎంత ఇచ్చారండి? అటామిక్ వెయిట్ 40 grams per mole. ఓకేనా? ఇక్కడ ముందుగా ఆన్సర్ చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 0.375 మోల్స్ అండి. 0.375 మోల్స్. చూద్దాం, క్లియర్గా అర్థమవుతుందండి మీకు. టు కన్వర్ట్ milligrams to millimoles divided by the atomic weight of calcium 40 grams per mole and multiply by 1000. Thus 75 grams divided by 40. ఎంత అండి? ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 75 ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి 75 grams ఆఫ్ కాల్షియం. ఓకే, ఇక్కడ కూడా చూడండి 75 milligrams by 40 ఈక్వల్ టు 1.875. దెన్ 75 milligrams ఈక్వల్ టు 0.375 మోల్స్. అంటే మిల్లీగ్రామ్స్ని మోల్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. చూద్దాం, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మిల్లీగ్రామ్స్ని మోల్స్గా మార్చడానికి కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 40 grams per mole. మరి దీంతో భాగించాలి, దేంతో? 1000తో గుణించాలి. కాబట్టి 75 milligrams డివైడెడ్ బై 40. ఓకేనా? 75 ఆల్రెడీ ఇచ్చారు మనకి, క్వశ్చన్లోనే ఇచ్చారండి. 75 ఎక్కడిది అనుకోవద్దు. కన్వర్ట్ 75 milligrams ఆఫ్ కాల్షియం అని ఆల్రెడీ ఇచ్చారు. కాల్షియం ఇచ్చారు, దాని యొక్క మిల్లీగ్రామ్స్ అని, దాని యొక్క అటామిక్ వెయిట్ కూడా ఇచ్చారు కాల్షియంది. కాబట్టి ఇక్కడ మనకు సులువు అయిపోయింది. ఇక్కడ చూడండి, అంటే 75 milligrams డివైడెడ్ బై 40 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1.875 అవుతుంది. మరియు 75 milligrams ఈక్వల్ టు ఎంత అండి? 0.375 మోల్స్ అయితే అవుతుంది. అంటే మిల్లీగ్రామ్స్ని మనము మోల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ యూనిట్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ hemoglobin concentration in clinical labs? Which unit is typically used for hemoglobin concentration in clinical labs? ఏం యూనిట్ అండి అది? ఆప్షన్ ఏ, గ్రామ్స్ పర్ డెసిలీటర్ని అయితే మరి క్లినికల్ ల్యాబొరేటరీలలో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్. చూద్దాం, ఇక్కడ
క్లినికల్ ల్యాబొరేటరీలలో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ను సాధారణంగా గ్రామ్స్ పర్ డెసిలీటర్లలో వ్యక్తీకరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కామన్లీ యూజ్డ్ యూనిట్ టు మెజర్ సీరం పొటాషియం ఇన్ క్లినికల్ ల్యాబ్స్? క్లినికల్ ల్యాబొరేటరీలలో సీరం పొటాషియం కొలతలకు సాధారణంగా వాడే యూనిట్ ఏం యూజ్ చేస్తామండి? మిల్లీమోల్స్ పర్ లీటర్, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, మైక్రోమోల్స్ పర్ లీటర్, గ్రామ్స్ పర్ లీటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ మిల్లీమోల్స్ పర్ లీటర్. ఓకే, మిల్లీమోల్స్ పర్ లీటర్. సీరం పొటాషియం కాన్సన్ట్రేషన్ను సాధారణంగా మిల్లీమోల్స్ పర్ లీటర్లో క్లినికల్ ల్యాబొరేటరీలో కొలుస్తారు. నెక్స్ట్ వన్, కన్వర్ట్ 0.2 గ్రామ్స్ టు మిల్లీగ్రామ్స్. 0.2 గ్రాములను మిల్లీగ్రాములుగా కన్వర్ట్ చేయాలి. చాలా ఈజీ అండి ఇది. ఓకేనా, 1 గ్రామ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్ కదా అండి. అంటే ఇక్కడ 0.2 గ్రాములు ఎన్ని మిల్లీలీటర్స్ అవుతుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 200 మిల్లీగ్రాములు అవుతుంది. ఎంత అవుతుందండి? 200 మిల్లీగ్రాములు. ఏ విధంగా వచ్చిందో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సింపుల్ అండి, 1000తో గుణిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, గ్రాములను మిల్లీగ్రాములుగా మార్చడానికి 1000తో గుణించాలి. అంటే 0.2 గ్రామ్స్ ఇంటూ 1000 చేస్తే 200 ఆన్సర్ 200 మిల్లీగ్రామ్స్ ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ లైక్ T3 అండ్ T4 ఇన్ బ్లడ్? రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు అయినటువంటి T3 మరియు T4 కాన్సన్ట్రేషన్ను వ్యక్తీకరించడానికి ఏ యూనిట్ సాధారణంగా వాడుతారు? దేన్ని యూజ్ చేస్తారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ANC, p-mol పర్ లీటర్ అండ్ మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ అయితే ఉపయోగిస్తారు. చూద్దాం. థైరాయిడ్ హార్మోన్లు T3 మరియు T4 కాన్సన్ట్రేషన్ను సాధారణంగా పీకోమోల్స్ పర్ లీటర్ అండి. పీమోల్ అంటే ఏంటి? పీకోమోల్స్ పర్ లీటర్ లేదా మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్లో కొలుస్తారు. ఇది పరీక్షపై ఆధారపడి ఉంటుంది. ఎందులోనైనా కూడా దాని రిజల్ట్ అనేవి యూనిట్స్ రూపంలో ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ యూరియా నైట్రోజన్? బన్ అంటారు దీన్ని, BUN, బ్లడ్ యూరియా నైట్రోజన్. బ్లడ్ యూరియా నైట్రోజన్ కొలవడానికి ఏ యూనిట్ వాడుతారు? ఏ యూనిట్ అండి అది? ఆప్షన్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ని ఉపయోగిస్తారు రక్తంలో ఉన్నటువంటి యూరియా నైట్రోజన్ను కొలవడానికి. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్వర్ట్ 0.8 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఆఫ్ ఫాస్ఫేట్ టు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఫాస్ఫేట్ వచ్చేసి 95 గ్రామ్స్ పర్ మోల్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అంటే మోల్స్ పర్ లీటర్ని మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్కి అయితే మనము మార్చాలి. కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఇది, ఎందుకంటే ఇక్కడ లీటర్స్ ఇచ్చారు, ఇక్కడ డెసిలీటర్స్ ఇచ్చారు కాబట్టి చేంజ్ అవుతుంది. చూద్దాం, క్లియర్గా చెప్తాను మీకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 7.6 మిల్లీగ్రాములు బై డెసిలీటర్. ఓకే, చూద్దాం, క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మిల్లీమోల్స్ పర్ లీటర్ని మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్గా మార్చడానికి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు మనకి 95 గ్రాములు పర్ మోల్. సో దాన్ని మరి 10తో భాగించాలండి. ఓకేనా, సో మిల్లీమోల్స్ని మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్లో ఎంత ఉంటుందండి? 10వ భాగం ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో 10తో భాగించాలి కాబట్టి 0.8 వస్తుంది. అర్థమైంది కదా, 0. ఇక్కడ వరకు. నెక్స్ట్, మిల్లీమోల్స్ పర్ లీటర్ని ఇంటూ 95 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 7.6 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అయితే ఇక్కడ మనకు అవుతుంది. ఓకేనా, ఈ వాల్యూస్ మనకు అక్కడే ఇచ్చారండి, 95. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, 95 ఇక్కడ ఇచ్చాడు, 0. మిల్లీమోల్స్ కూడా మనకు ఆల్రెడీ ఇవ్వడము జరిగింది. ఓకేనా, సో ఇక్కడ 95ని మనం ఏం చేయాలి? 10తో భాగించాలి. ఓకేనా, భాగించిన తర్వాత అంటే 0.8 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఇంటూ 95 భాగించినప్పుడు ఎంత వస్తుంది? డివైడెడ్ బై 10 వస్తుందండి.
ఓకేనా. 10 ఈక్వల్ టు 7.6. ఓకే, అంటే 0.8 మిల్లీమోల్స్ ఇంటూ 95 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 7.6 మిల్లీ డెసిలీటర్స్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ సీరం ఐరన్ ఇన్ క్లినికల్ ల్యాబ్స్? సీరం ఐరన్ క్లినికల్ ల్యాబొరేటరీలలో సీరం ఐరన్ కొలతకు సాధారణ యూనిట్ ఏంటి? ఆప్షన్ ఏ మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉంటుందండి. ఏంటది? మైక్రోమోల్స్ పర్ లీటర్. సో గైస్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా మన యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 50 చెప్పాను కదా, బట్ టెస్ట్ సిరీస్లో 100 ఉంటాయండి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ముఖ్యమైన గమనిక, ప్రతిరోజు నైట్ 9 నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో టెస్ట్ సిరీస్ యాడ్ చేయడం జరుగుతుంది. 100 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ యాడ్ అవుతుంది. సేమ్ బిట్ బ్యాంక్ PDF రూపంలో కూడా అందచేయడం జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మీ ఫ్రెండ్స్కు ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మన టెస్ట్ సిరీస్ గురించి కూడా చెప్పండి, చాలామందికి తెలియట్లేదండి. సో వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. చివరి వరకు చూసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.